కపట సహోదరుల వలన ఆపదలోను ఉంటిని. నోట్ దిస్ పాయింట్, చివరిది. అనగా కపట సహోదరులు. అనగా కపట సహోదరులు అంటే వాళ్ళు సహోదరులే, కానీ వాళ్ళలో ఏముంటున్నది? కపటం అనగా మోసం. అందుకొరకే ఇదే అధ్యాయంలో 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 14-15 వచనాలు ఈ మాటలు ఉన్నాయి. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొనుచున్నాడు కనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషం ధరించుట గొప్ప సంగతి కాదు, వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. ఎవరి కపట సహోదరులంటే నీతి పరిచారకుల వేషం ధరించుకున్నటువంటి వారు. అనేక సార్లు కనుక్కోలేం. చిన్న మన సమయంలో ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను. ఒకసారి దైవజనుడు భక్త్ సింగ్ గారు ఊటీలో ఉన్నప్పుడు బాప్తిస్మాలు ఇస్తా ఉన్నాడు. బాప్తిస్మాలు ఇచ్చేటువంటి సమయంలో ఒక సహోదరుడు బాప్తిస్మం తీసుకోవాలని వచ్చినప్పుడు భక్త్ సింగ్ గారు మేడగదిలో ఉన్నాడు. భక్త్ సింగ్ గారిని కలవాలండి అంటే బహు త్వరగా ఈ మాటలు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. భక్త్ సింగ్ గారిని కలవాలండి అని అన్నప్పుడు ఆయనను పైకి తీసుకొని పోయారు. ఎందుకు వచ్చావు అని అడిగితే బాప్తిసం తీసుకోవడానికి వచ్చాను. అతన్ని చూసిన వెంటనే ఏమన్నాడంటే, ఎన్నిసార్లు తీసుకున్నావు బాప్తిసం అన్నాడు. అంటే ఆయన చెప్పాడు సత్యంగా, ఇది వరకు 39 సార్లు తీసుకున్నానండి, ఇది 40వ బాప్తిస్మం. దైవజనుడు దేవునితో అత్యంత సంబంధం సన్నిహితం సహవాసం కలిగిన వ్యక్తి ముఖం చూసుకొని చెప్పాడు ఎన్నోసార్లు తీసుకుంటావు అని. అంటే ఎందుకు ఈ మాట నేను ఇక్కడ చెప్తా ఉన్నానంటే, అనేక సార్లు అనగా ఎవరు who are genuine believers, who are counterfeit believers అనేక సార్లు మనం గుర్తించలేం. ఎందుకంటే వారి వేషం, ఎందుకంటే వాడేసుకున్న వేషం సర్వలోకమును మోసపుచ్చి అపవాదిని అని పేరు. అనగా వెలుగుదూత వేషం వేసుకున్నాడు వాడు. కనుక వాని పరిచారకులు కూడా ఇలాంటి వేషమే వాళ్ళు వేసుకుంటా ఉన్నారు. కనుక అనగా దేవునితో సంబంధ సహవాసాలు అతి సన్నిహితంగా ఉన్నప్పుడే మనము అలాంటి వారిని కనుగోగలం. ఇక్కడ ప్రభు మన జ్ఞాపకం చేసేది ఏంటంటే, వాళ్ళు ఎవరో కనుగోవడం ఆ పని కాదు దేవుడు మనకి ఇచ్చింది. we are not detectives, we are evangelists. మనం ఏదో పరిశోధించి వీడెట్లా వాడెట్లా కనుక్కునే పని కాదు దేవుడు సంఘంలో నీకు నాకు ఉంచింది. నీవు నేను సువార్త ప్రకటించేటువంటి వారం, సువార్తను ప్రకటిస్తూ రావాలి. గనుక ఈ గురువులు మొట్టమొదటిగా ఏం జ్ఞాపకం చేస్తున్నాయంటే, అనగా సహోదరులలో విశ్వాసులలో ఉండే వేషం. కనుక అలాంటి వ్యక్తిగా మాకు పౌలు తిమోతికి రాసినటువంటి 2వ తిమోతి 3వ అధ్యాయం 5వ వచనంలో అనగా అంత్యదినములలో అపాయకరమైన కాలం వచ్చునని తెలుసుకొనుమని 1వ వచనంలో రాసి ఒక లిస్ట్ ఇచ్చినాడు. 5వ వచనంలో వచ్చేలా అనగా మనుషులు ఎలా ఉంటారంట, పైకి భక్తి గల వారి వలె నుండి అనగా శక్తిని ఆశ్రయించిన వారు ఇటు వారికి విముఖుడవై ఉండుము. అనగా కౌంటర్ఫీట్ బిలీవర్స్ అనగా నకిలీ విశ్వాసులతో దేవుని సంబంధులు రాజ్య సంబంధులకు ఏమాత్రం పొత్తు లేదు. ఇది ప్రభువు మొట్టమొదటి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. వీరు ఇంకా ఎట్లా ఉంటారంటే, యూదా తన పత్రికలో రాస్తాడు, మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలు వలె ఉన్నారు. ఈ కపట సహోదరులు మనతోనే ఉంటారు, మనతోనే తింటారు, మనతోనే త్రాగుతారు, మనతోనే అనగా నిద్రిస్తారు, సహవాసంలో ఉంటారు. కానీ ఎవరు వాళ్ళు? దొంగ మెట్టలు, గురుగులు అనగా వారు దుష్టు సంబంధులు. ప్రియ సహోదరుడా, ఇది ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. వీరు ప్రకటించేటువంటి అనగా ఈ నకిలీ విశ్వాసులు ప్రకటించేది కూడా ఎలాంటిది? ఇట్స్ ఎ కౌంటర్ఫీట్ గాస్పెల్. గలతీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం పౌలు ఎంత అనగా స్టర్న్ గా ఈ మాట చెప్తా ఉన్నాడు. చూడండి 6వ వచనం నుంచి అనగా
ఆ 9వ వచనం వరకు చదివితే చూడొచ్చు, కానీ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. 7వ వచనం, అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. 8వ వచనం, మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్త మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడగును గాక. అనగా కపట సహోదరులు, నకిలీ సహోదరులు, వేషం వేసుకున్నటువంటి సహోదరులు, వాళ్ళు బోధించేటువంటిది కూడా దైవ సంబంధమైనటువంటిది కాదు. వాళ్ళు బోధించేటువంటివన్నీ ఎలాంటివంటే చూసేదానికి చాలా బాగుంటాయి, అయితే అవి ఏంటివంటే ఇట్ ఇస్ అ రాంగ్ డాక్ట్రిన్. అనగా దైవ చిత్తానికి, దేవుని వాక్యానికి సంబంధించినది కాక వేరొకటి. పౌలు ఎంత సీరియస్ గా చెప్తా ఉన్నాడు, మేము ప్రకటించిన సువార్త గాక ఇంకా వేరొక సువార్త ఎవడైనను ప్రకటించినట్ల వాడు శాపగ్రస్తుడు. అనగా ఇక్కడ రెండవది మనం గుర్తించాల్సింది ఏంటంటే, అనగా దేవుని వాక్యం మన చెంతకు వచ్చినప్పుడు, అనగా దేవుని వాక్యాన్ని మనకు బోధించినప్పుడు మనం ఏం చేయాలంటే అది దైవ సంబంధమైనదా సాతాను సంబంధమైనదా గుర్తించాలి. అందుకొరకే పౌలు